420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి రాష్ట్రంలో ఏ వర్గానికి ఎక్కడ ఇబ్బంది అయినా కూడా మూసీ బాధితుల దగ్గర మొదలు పెడితే, హైడ్రా బాధితుల దగ్గర మొదలు పెడితే, పంటలకు నీళ్లు ఇవ్వకుండా ఇంటెన్షనల్గా కేసీఆర్ గారిని బదనాం చేయాలని రైతులను ఇబ్బంది పెట్టడం దగ్గర మొదలు పెడితే, రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్లు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో ఆ బాధ్యత నెరవేర్చడంలో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి, మా కీలక నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారిని అయితేనేమి, మిగతా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి స్థాయిలో ప్రజా జీవితాల్లో భాగమైన వాళ్ళ కష్ట సుఖాల్లో అండగా నిలబడ్డం. అసలు మేము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా మేము అమలు చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే రైతుల పక్షాన నిలబడ్డాము అని చెప్తున్నారో, అసలు రైతులకి అక్కడ ఏ కష్టం లేకుండా మీరు చేసేదంతా డ్రామా అని చెప్పారు. ఇప్పుడు సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఏం కష్టాలు లేవు, కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పేసి అని అన్నారు. రైట్, మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. రైట్, మానవతారాయ్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ మాట్లాడతాను, ఒకసారి వినండి. నిఖిల్ రావు గారి వర్షన్ కూడా విన్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. అయితే మీరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, ఎప్పుడైతే ఈ గ్యారంటీ కార్డులను మంచడం మొదలు పెట్టినరో దీన్ని ఒక అర్రాస్ పాటలాగా పాడినరు. ఎన్నికలకు ముందు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని అంటే వీళ్ళు వచ్చి లేదు లేదు మాకు అవకాశం ఇవ్వండి 6,000 చేస్తాము అన్నారు. మేము రైతు బంధు 10,000 ఇస్తాము అని అంటే మాకు అవకాశం ఇవ్వండి 15,000 ఇస్తాము, మీరు కేవలం రైతులకు మాత్రమే ఇస్తా ఉన్నారు కదా, ఆ రైతుల్లో కూడా కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా మేము ఇస్తాము అని. ఇట్లా మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మేము ఏదైతే ఇచ్చినామో దానికన్నా 4 రూపాయలు ఎక్కువ ఒక అర్రాస్ పాటలాగా వాడి మాకన్నా వాళ్ళకు వచ్చింది కేవలం ఒక 4 లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయినా కూడా మేము ఆ ప్రజా తీర్పును గౌరవించినాం, ప్రతిపక్షంలో కూర్చున్నాం. బరాబర్ మా ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ అన్ని రకాలుగా ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల కష్ట సుఖాల్లో మేము భాగమవుతా ఉన్నాం ఈరోజు. దాంట్లో భాగంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మోసాలు చేసిందో వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీంట్లో ఈ హామీలన్నీ కూడా, ఈ 6 గ్యారంటీలు 13 హామీలన్నీ కూడా 100 రోజుల కాల పరిమితి లోపల అమలు చేస్తాము అన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులకైతే బస్సులు కట్టించి పంపిండ్రు ఊరూరికి, కేసీఆర్ గారిని బదనాం చేయండి, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి. ఇన్ని చేస్తూ మీరు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 42 పేజీల మేనిఫెస్టోలో 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ ఫ్రీ బస్ ఒక్కటి తప్పితే దాంట్లో కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని రకాలుగా వాళ్ళంతా అవస్థలు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే ఇదే ప్రజల మధ్యలోకి మేము వెళ్ళి ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే పొద్దున్న లేస్తే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి ముందుకి పోలీసులను పంపాలి, మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, మేము ప్రశ్నిస్తూ ఉంటే ఏ రకంగా మా గొంతులు నొక్కాలన్నది మాత్రమే 2.5 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్పితే నిజంగా వాళ్ళు ఇచ్చిన ఈ మేనిఫెస్టో ఎక్కడికి పోయింది, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయి, దీని మీద కనీస ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఇన్ని చేస్తూ ఏం చేస్తారు అని అంటే ఈ 30-32 నెలల కాల పరిమితిలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఇది 75వ పర్యటన. 75 సార్లు ఢిల్లీకి పోయి ఏం తెచ్చిండ్రు అంటే వచ్చి రాగానే మేము ఆ విషయాల మీద ప్రశ్నిస్తూ ఉంటే మా మీద కేసులు పెట్టాలి, లేదంటే ఏదో ఒక సమావేశం పేరుతో మమ్మల్ని దూషించాలి. ఆ దూషించేదానికి కూడా ఒక హద్దు, ఒక ఆలోచన అనేది కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత, ఆఖరికి స్కూల్ విద్యార్థుల సమావేశంలో కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తా ఉన్నారు. ఎస్, మేము నిన్నగాక మొన్న చెప్పినాము, గతంలో కూడా 5-6 నెలల నుండి చెప్తా ఉన్నాము, రానున్న రోజుల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీల మీద ఖచ్చితంగా ప్రజాబాహుల్యంలో మేము చర్చకు మరింత పెద్ద ఎత్తున తెచ్చే విధంగా భవిష్యత్తులో మా నాయకుడు కేటీఆర్ గారు కానీ, మా నాయకులు హరీష్ రావు గారు కానీ, తర్వాత కేసీఆర్ గారి తరపున కూడా ఒకవైపు బస్సు యాత్ర, మరోవైపు పాదయాత్ర ఖచ్చితంగా ప్లాన్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఢిల్లీ చుట్టూ యాత్రలు చేస్తా ఉన్నారు, మేము తెలంగాణ ప్రజల చుట్టూ యాత్రలు చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల కష్ట నష్టాల్లో భాగమవుతా ఉన్నాం మేము. కాబట్టి ఈ రోజు మీరు ఏ వర్గాన్ని గదిలించినా కూడా, మీలాంటి జర్నలిస్టు మిత్రులు ఏ వర్గం దగ్గరికి పోయి మైకు పెట్టినా కూడా అందరూ కరాఖండిగా చెప్తుంది ఒకే ఒక్క విషయం, కేసీఆర్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ ను ఇంటికి దోలాలని మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి 100% ధీమాతో, 100% కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం.